హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు టీఎస్ ట్రాన్స్కోర్ నుంచి 2 నోటిఫికేషన్స్ రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మనం జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ హిట్ ఎవ్రీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి అక్టోబర్ 14న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ పేమెంట్ వచ్చేసి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 దాకా పేమెంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 25 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఎగ్జామ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్కి వెళ్దాం. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 8. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 62 వేకెన్సీస్ కూడా జనరల్ రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో లిమిటెడ్ రిక్రూట్మెంట్లో ఏం లేదు కాబట్టి ఇది ఓపెన్ కేటగిరీ లెక్కనే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనకు 62 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 ఇయర్స్. అండ్ వీరి యొక్క పే ఆఫ్ స్కేల్ వచ్చేసి 22,340 నుంచి 42,480 దాకా ఉండడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ డిగ్రీ కానీ చేసి ఉన్న వాళ్ళు అర్హులు. అండ్ బీటెక్ ఎంటెక్ ఎవరు కూడా అర్హులు కాదు. సో వీళ్ళకి డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు ఒకసారి సిలబస్ చూస్తున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ డిగ్రీ ఎవరైతే ఫస్ట్ క్లాస్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఛాన్స్. సో జనరల్ డిగ్రీ బేస్ పైన వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఇది బెస్ట్ అని అనుకోవాలి, ఎందుకంటే 62 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క పేమెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీకి 100 రూపీస్, ఓసీకి అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి 120 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో విడ్త్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లే ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్, ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్, యాజ్ వెల్ as సిగ్నేచర్ స్పేస్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకు అవుట్లుక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ ఫోటో అంతా కూడా జేపీజీ ఫార్మాట్లోనే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో రిజర్వేషన్స్ కూడా సేమ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ లెక్కన ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క సౌతర్న్ జోన్ వచ్చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ అండ్ నల్గొండకి సదర్న్ జోన్ అని, నార్థర్న్ జోన్ వచ్చేసి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్. ఈ మాత్రం ఇంపార్టెంట్ అండి, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ జోన్లో ఉంటారో. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా 120 మినిట్స్లో 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్కి 6 డేస్ ముందర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 14న ఆఫ్టర్నూన్ 2 to 4 దాకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఎగ్జామ్ అనేది మనకు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే హైదరాబాద్లోనే. అండ్ ఓఎంఆర్లో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది బెటర్ అని అంటున్నారు, ఎందుకంటే ఓఎంఆర్ స్కానర్లో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ అనేది ఈజీగా డిటెక్ట్ అవుతుందని వాళ్ళ ఉద్దేశంతో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ అపాయింట్మెంట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులనే ఫైనల్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఓసీకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీకి 30% అండ్ పీహెచ్కి 30% ఉండాల్సి ఉంటుంది. అండ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే సదర్న్ జోన్లో 29 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, నార్థన్ జోన్లో 33, ఓవరాల్గా 62ని స్ప్లిట్ చేయడం జరుగుతుంది. సో నార్థన్ జోన్లో ఎక్కువ రావడం జరిగింది. అండ్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ లాస్ అండ్ జనరల్ లాస్ అండ్ లేబర్ లాస్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 60 మార్క్స్కి. అండ్ కాంప్రహెన్షన్, మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 40 మార్క్స్కి. సో ఓవరాల్గా పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, జనరల్ లాస్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో యాక్ట్స్ గురించి మెయిన్గా అడగడం జరుగుతుంది. అండ్ సెక్షన్ బిలో కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మెయిన్గా అడగడం జరుగుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సో ఎవరైతే వీటికి అర్హులో బీఏ బీఎస్సీ బీకామ్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీ యొక్క విజయాన్ని సాధించండి. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రేటుతో కలుద్దాం. మీకు ఇంకా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ అని బిలో, ఐ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.